సహజంగా నేను స్త్రీని అయితే నేను పురుషుణ్ణి అనుకుంటూ ఉంటాను. కానీ ఇవన్నీ మనకి జన్మలు. స్త్రీ అవుతే స్త్రీ జన్మ, పురుషుడవుతే పురుష జన్మ. ఇంతకీ మనం ఎవరం? మనం ఎవరము అంటే ఆత్మ. మనం స్త్రీ కాదు, పురుషుడు కాదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆత్మలమే, ఆత్మయే. ఈ ఆత్మ అంటే ఆత్మైన మనం ఎక్కడి నుంచి వచ్చాం? పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ మనం విడిపడినటువంటి చిన్న అంశ. ఈ అంశని అంశాత్మ అంటారు. ఈ అంశాత్మ ఒక మానవ శరీరంలో ప్రవేశపెట్టబడుతుంది. ఆ పూర్ణాత్మ చేత ప్రవేశపెట్టబడి జీవుడిగా పిలువబడుతుంది. అలా జనన మరణ చక్రంలో ప్రవేశిస్తుంది. మరి ఈ జీవుడికి ఆ పూర్ణాత్మ ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ఏమిటంటే, నువ్వు ఈ భూమి మీద ఎన్నో పాఠాలు నేర్చుకుని మా స్థాయికి చేరుకోవాలి, అంటే పూర్ణాత్మ కావాలి. అప్పుడు దాకా నువ్వు జన్మలు తీసుకుంటూనే ఉంటావు అని చెప్పి ఈ జీవుణ్ణి జనన మరణ చక్రంలో ప్రవేశపెడుతుంది ఆ పూర్ణాత్మ. అంటే పుట్టడము, చావడము. ఎప్పటి వరకు? ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ చివరకు పూర్ణాత్మ స్థాయికి ఎదిగేదాకా. అదే ఆ జీవుడి యొక్క లక్ష్యం. మరి అటువంటి లక్ష్యం సాధించాలంటే జీవుడికి అంటే మానవుడికి సుమారు 400 నుంచి 500 జన్మలు పడతాయి అని చెప్పి పత్రిక చెప్పడం జరిగింది. ఈ జన్మల్లో వీళ్ళు ఎన్నో నేర్చుకోవాలి. ఇంచేతంటే పూర్ణాత్మకి తెలియదంటూ ఏమీ లేదు. పూర్ణాత్మని సహసృష్టికర్త అంటారు, క్రియేటర్ అని పిలుస్తారు. ఒక క్రియేటర్ ఎలా సృష్టి చేస్తూ ఉంటాడో ఈ లోకాలని, జీవుల్ని, రకరకాలైనటువంటి వాటిని, అలా మనందరం కూడా ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదిగితే మనం ఆ పనులే చేస్తూ ఉంటాం. అన్ని పనులు చెయ్యాలి అంటే ఎన్ని నేర్చుకోవాలి? అందుకే అన్ని జన్మలు పడుతుంది. అంచేత ఈ అంశాత్మ ఏం చేస్తుందంటే అన్నీ నేర్చుకోవాలి. కాబట్టి సగం పురుష జన్మలు, సగం స్త్రీ జన్మలు తీసుకుని ఎన్నో నేర్చుకుంటుంది. అలా స్త్రీ జన్మలో కొన్ని నేర్చుకుంటుంది, కొన్ని పాఠాలు, కొన్ని లక్షణాలు. పురుష జన్మల్లో కొన్ని లక్షణాలు నేర్చుకుంటుంది. అలా ఒక్కొక్క జన్మలో అన్నీ ఒక్క జన్మలో రావండి, ఒక్క జన్మలో సాధ్యం కాదు. ఒక లక్షణం నేర్చుకోవడానికే చాలా జన్మలు పట్టచ్చు. అలా నేర్చుకుంటూ పూర్ణస్థితి పొంది చివరకు ఏ ఆత్మ అయినా సరే పూర్ణాత్మగా మారుతుంది. అలాంటి వాళ్ళనే మనం దేవుళ్ళు అని పిలుస్తున్నాం లోకంలో. అలా ఎదిగిన వాళ్ళు.